విజయవాడలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ప్రగల్భాలు పలకల ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాటం చేశాం తప్ప రైతుల దీక్ష పేరిట డ్రామాలు నడిపి నువ్వు ముఖ్యమంత్రి అవుతావు ఒకడో ప్రధానమంత్రి అవుతావు ఒకడో ఏంది కథలు ఏంది మాటలు ఎక్కడ పోతా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు ఏం చెప్తా ఉన్నారు రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకి ఏం చెప్తా ఉన్నారు మీరు దగ్గర 75,000 కోట్ల రుణాలు గత సంవత్సరం ఇచ్చాం ఈ సంవత్సరం 83,000 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకున్నాం దగ్గర 11,000 కోట్ల రూపాయలు రైతులు రుణమాఫీ చేశాం 24,000 కోట్ల ఆర్థిక భారాన్ని నెత్తి మీద వేసుకొని వడ్డీతో సహా కడతా ఉన్నాం మహిళలకు 2 విడతల 3 విడతల 4 విడతల డాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తూ ఉన్నాం 10,000 కోట్ల రూపాయల మహిళల రుణమాఫీ కూడా నెత్తిన పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే రాళ్ళేస్తూ ఉన్నారు కాంగ్రెస్ దొంగలో వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలో పొద్దున్నే ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు వోక్స్ వ్యాగన్ దొంగ బొత్స సత్యనారాయణ ఇవాళ మమ్మల్ని విమర్శిస్తాడు మా కర్మ ఇది దురదృష్టం రఘువీరారెడ్డి అడ్రస్ లేని పార్టీ ఇది ఆయన వచ్చి రాజధాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఒకటికే తెలియజేస్తూ ఉన్నాం ఈ దొంగలంతా కూడా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్ర విభజనకు ప్రధాన కారకం వీళ్ళందరూ రాష్ట్రం విడిపోవడానికి ప్రధానమైన కారణం బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడు ఆనాడు 10 ఏళ్ళు రాష్ట్ర మంత్రిగా ఎలగబెట్టాడు రఘువీరారెడ్డి మంత్రిగా ముఖ్యమైన పిసిసి పదవి వాళ్ళు ఎలగబెడతా ఉన్నాడు ఒక ఆయన రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి పక్కన సలహాలు ఇస్తూ ఉన్నాడు బొత్స సత్యనారాయణ ఒక ఆయన కాంగ్రెస్లో ఉండి నెలకొకడు పంపిస్తూ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వీళ్ళ మా గురించి విమర్శించేది వీళ్ళ అంతర్జాతీయ స్థాయిలో ఒక రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేసి అంతర్జాతీయ సంస్థల్ని ఇవాళ సింగపూర్ ప్రభుత్వంతో సహా సంస్థలన్నీ కూడా వచ్చి మన అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తూ ఉంటే 2 సంవత్సరాలు కోర్టుల్లో కేసులేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి 2 సంవత్సరాలు అడ్డంబడి కాలయాపన చేసి పనులు ఆపి ఇవాళ కేబినెట్ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిందంతా కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తే పొద్దునే బొత్స సత్యనారాయణ స్టేట్మెంట్లు రఘువీరారెడ్డి గారి స్టేట్మెంట్లు వీళ్ళకి రాజధాని కట్టకూడదు పోలవరం అవ్వకూడదు ఆ రామచంద్రయ్య గారు ఎడిటోరియల్స్ రాస్తా ఉన్నాడు సాక్షి పత్రికలో ఆహాహా కాంగ్రెస్ నాయకుడు సాక్షి దినపత్రికలో ఎడిటోరియల్స్ పెద్ద ఐటమ్స్ పోలవరం ప్రాజెక్టులో మేము తప్పు చేస్తున్నామంట 1941 నుంచి దశాబ్దాలు ప్రాజెక్టు మూలబడి ఉంటే మీరు ప్రాజెక్టు పనులు 10 సంవత్సరాలు మీకు రాష్ట్ర ప్రజలు అధికారం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచి చెప్పారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే మీకు సన్మానం చేస్తామని మేము అసెంబ్లీలో చెప్పాం చరిత్ర మీకు అదృష్టం లేదు మీరు అవినీతికి అరువులు దాచారు ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని పవర్ ప్రాజెక్ట్ కొట్టేద్దామని చూశారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఆ రోజు అడిగాను మళ్ళీ అడిగాను ఈ రోజు అడుగుతున్నాను పోలవరం ప్రాజెక్టులో పవర్ ప్రాజెక్ట్ కొట్టేద్దామని రాజశేఖర రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్రరావు రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేసిన అవినీతి వల్ల వీళ్ళు జరుగుతున్న పనుల్ని ప్రీ క్లోజర్ చేయించి ఫోర్స్ఫుల్ క్లోజర్ చేయించి ఆ రోజు పనులు ఆపటం వల్ల దగ్గర 20,000 కోట్ల పైగా భూసేకరణలో ల్యాండ్ ఎక్విజిషన్లో భూమిలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రాజెక్టు మీద భారం పడింది